దేవుని క్రమాన్ని అనుసరించడానికి నాకున్న ఆస్తంతా కోల్పోయాను. అర్థమైందా? దేవుని క్రమాన్ని అందరితో పాటు ఆదివారం ఆరాధన చేయాలి. మా తండ్రి గారి వ్యాపారం అనే ఒక వంక, వ్యాపారం అనే ఒక విధానాన్ని పెట్టి ఆదివారం కూడా వ్యాపారం చేయకపోతే ఎట్టయ్యా, మరి కుదరదు కదా అది కానీ నన్ను భక్తి జీవితంలో చల్లారుస్తూ ఉంటే, మీ ఆస్తి వద్దు, మీ వ్యాపారం వద్దు, మీ తిప్పలు మీరు పడండి అని యేసయ్య దగ్గరికి క్రమంగా వెళ్ళటం ప్రారంభిస్తే, మీకు లాగానే కూర్చొని ఉండ నన్ను ఏడకు తెచ్చి కుర్చీలో కూర్చోబెట్టి ఏదో అరాకొరాకు చిన్న చిన్న పాటలు పాడుకుంటా విశ్వాసంలో కొనసాగుతున్న నన్ను దైవజనుడిగా దేవుడు నిర్ణయించడానికి కారణం ఒకటే. ఏది అతిక్రమమో ఏది అక్రమమో గమనించి యొద్దు అనుకొని యేసయ్యే కావాలని క్రమపరచబడ్డాను గనక నా జీవితంలో మేలు